రామాయణం చదివాను. పరిత్రాణాయాం సాధూనాం వినాశాయ చతుకృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అనగా ప్రతి యుగంలో భగవద్గీత జ్ఞానయుగం 4 మంచి వాళ్ళని రక్షిస్తాను, చెడ్డవాళ్ళను శిక్షిస్తానన్నాను. ఎవరు చెడ్డవాళ్ళు? నేను పేరుకు బ్రాహ్మణుడు, నాలో భయంకరమైనటువంటి దురలవాట్లు, చుట్ట, బీడి, కళ్ళు, సిగరెట్, పొగాకు, కొట్లాటలు, దూషణ, చెడ్డమాటలు. ఈరోజు యూట్యూబ్లో వచ్చింది, మచిలీపట్నంలో రాబర్ట్ పోలీస్ స్టేషన్లో ఒక పూజారి ఒక మైనర్ బాలికను రేప్ చేశాడట. ఇలా వస్తుంది, అదే నడుస్తూ ఉంది ఇప్పుడు. నన్ను శిక్షించేవాడు కావాలా, నన్ను ప్రేమించేవాడు కావాలా? ఒకవేళ దేవుడు అనేవాడు శిక్షిస్తే ఆ శిక్ష నాకు కూడా వస్తుంది. పేరుకు బ్రాహ్మణుడు కానీ నా లోపల మంచి ఏది లేదు. నాకు శిక్ష కావాలి, శిక్ష వద్దు, రక్ష కావాలి అని బైబిల్ వైపు తిరిగాను. చల్లటి నీళ్ళతో స్నానం చేయడం, గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కోరి ఇన్ని నదుల పేర్లు చెప్పుకుంటూ స్నానం చేయడం, ఆ విగ్రహానికి కోగి పలే శకర్పూరే నాగవల్లి దళేరుత ముక్తాచున్న సమయత్వం అని చెప్పి దాన్ని అలంకరించడం. అప్పుడు బైబిల్ గ్రంథం చదివినప్పుడు మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామంలోనే మనం రక్షణ పొందవలని. కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామంన రక్షణ పొందలేము. ఏంది? ఏ పేరట అని ఇచ్చాడు. ఏంది? ఈ యేసుప్రభు నామంలో రక్షణ అంట. రక్షణ అంటే ఏంది? మరణంలో నుండి, చీకట్లో నుంచి వెలుగులోకి, మరణంలో నుండి జీవంలోనికి రావడం అని. సరే, ఇంకా కొంచెం ముందుకు చదువుతాం. ఒకచోట ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే మాట రాయబడ్డది. అంతకంటే ముందు ఆ మాట చదివితే నేను పాపినంటే ఒప్పుకునేవాడిని కాదు. నేనేలా పాపిని అవుతాను? నేను బ్రాహ్మణుని కదా. ఆ మాట చదివిన తర్వాత నేను పాపినని గ్రహించాను. మరొక మాట చదివినప్పుడు నాకు చాలా భయం అనిపించింది. ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం అనింది. మరణం అని అనగానే వణికిపోయాను. అమ్మో నేను చచ్చిపోతే ఎక్కడికి పోతా, అమ్మో నేను చచ్చిపోతే ఎక్కడికి పోతా.